ఆగండి, ఆగండి. ప్రాసెస్ ఎక్కడ మిస్టేక్ చేసిందో మీరే చెప్పుర్రి. ఇక నేను ఎప్పుడు చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ మా బావకు అస్సలు నచ్చట్లే. అంటే తింటాడు, కాకపోతే ఇష్టంతోనే కాదు. సరే, వీడియోకైతే లైక్ ఇచ్చి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. ఇక ఒక కడాయిలని అయితే కొంచెం ఆయిల్ తీసుకొని అందులో మంచి అంగన్వాడి గుడ్లు ఒక 5-6 గొట్టు పోసుకున్నా. అందులోనే కొద్దిగా పసుపు అండ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా. ఇక సాల్ట్ వేసుకోవట్లేదు, ఎందుకంటే మాకు చిల్లీ పౌడర్లోనే సాల్ట్ ఎక్కువనే ఉంటుంది. ఇక మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఫ్రై చేసుకొని ఒక గిన్నెలు తీసుకున్నా. ఇక నెక్స్ట్ అదే కంచుట్లో కొంచెం నూనె పోసుకొని క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చుకున్నా. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా కూరగాయలకు సరిపడినంత. ఇక నెక్స్ట్ ఫ్రై అయిన ఎగ్ వేసుకున్న. ఆ తర్వాత ఇంట్లో పుల్లల రైస్ ఉండే, అది కూడా యాడ్ చేసుకున్నా. అందులోనే కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నా. ఇక ఇందులో ఏం మిస్టేక్ జరిగిందో నాకే అర్థమవుతలే. అంటే రైస్ ఎక్కువ అయ్యి ఎగ్ గిట్ల తక్కువ అయిందా, లేకపోతే అసలు ఏది ఎక్కువైంది ఏది తక్కువైంది అయితే అర్థం కాలే. మా బావకైతే ఎప్పుడు చేసినా నచ్చట్లేదు. జర మిస్టేక్ మీరే చెప్పండి, ఆయిల్ గిట్ల తక్కువ అయిందా?